శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము. ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. సద్విషయము శివకేశవ అభేదము. గుణాలు మూడు: సత్వ రజస్తమో గుణాలు. సత్వం సమత్వం, శాంతి, ప్రేమ కలిగిన స్థితి. దాని రంగు తెలుపు. తెల్లని వస్తువును చూస్తే మన మనసులో నిర్మలత్వం జనిస్తుంది. అదే సత్వము. రజస్సు ఒక సహజ ఉద్వేగము. ఇందులో మంచి చెడు కలిసి ఉంటాయి. దాని రంగు ఎరుపు లేదా పచ్చదనపు ఎరుపు. బాగా ఎర్రగా ఉండే వస్తువులకు ఒక అందం ఉంటుంది. అది కన్నులకు ఇబ్బంది కలిగించేదిగా, భయం కొలిపేదిగా కూడా ఉంటుంది. ఉదయించే సూర్యుడు శంపారుతి అనగా తమిళంలో ఒక ఎర్రని పూల చిన్న గుబురు యొక్క అని చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. రక్తం వంక చూస్తే అది భయాన్ని కలిగిస్తుంది. తమస్సు అంటే బాగా చెడు గుణము. బద్ధకం, నిద్ర మొదలైనవి ఈ విభాగంలోనికి వస్తాయి. దీని రంగు నలుపు, అంటే ఇది చీకటి, అజ్ఞానము. మనం అందరం మానవులం. సత్వ రజ తమో గుణాలకు కట్టుబడి ఉంటాము. ఇవన్నీ ఒకే పరమాత్మ నుండి వచ్చినందువల్ల ఒక పరమాత్మలోనే మూడు రూపాలు అని చెప్పవచ్చు. జన్మలో మంచి చెడు కలిసే ఉంటాయి. కామ ప్రచోదనం వల్ల జన్మ కలుగుతుంది. అందువల్ల ఈ సృష్టి అంతటికీ కారణభూతుడైన బ్రహ్మ పరమాత్మ యొక్క రజోగుణమూర్తి అని చెప్పబడ్డాడు. ఇందులో ఎటువంటి అభిప్రాయము లేదు. ఇందులో ఎటువంటి అభిప్రాయ భేదము లేదు. బ్రహ్మ ఎరుపు పచ్చ రంగులో ఉంటాడు. రక్షణ సత్వగుణం చేత చేయబడుతుంది. ఎన్నో పాపాలను చేసిన మనం ఒక్క పూట ఆహారానికి కూడా అర్హత కలిగిన వారం కాదు. అయినప్పటికీ విష్ణువు అన్ని జీవులకు, చీమలకు, ఈగలకు సైతం అన్ని ఏర్పాట్లు చేసి రక్షిస్తున్నాడు. అందువల్లే ఆయనను సత్వమూర్తి అన్నారు. సంహారం అంటే వినాశనం. వినాశనం తమో గుణానికి చెందినది. ఇందువల్లే సంహారమూర్తి అయిన శివుడు తమోమూర్తి. శైవ వైష్ణవుల తగాదాలన్నీ ఇక్కడి నుండే ప్రారంభమయ్యాయి కాబోలు. శైవులు మహావిష్ణువుకు రక్షణను సత్వంగా ఒప్పుకోరు. ఈ శాశ్వతమైన ప్రాపంచిక జీవితాన్ని రక్షించడం అంటే మనిషిని ఇంకా ఇంకా అజ్ఞానంలోకి తోయటమే. ఇందులో సత్వం ఏం లేదు. శివుడు అజ్ఞానాన్ని తొలగించేందుకు జ్ఞానోపదేశం చేస్తాడు. అట్టి జ్ఞానోపదేశాన్ని పొందేటంత పరిణితి లేని వారిని సైతం కర్మల బంధంను తొలగించేందుకు ఎంతో దయతో సంహార కార్యాన్ని చేస్తాడు. 2 జన్మల మధ్యలో విశ్రాంతినిచ్చే ప్రేమస్వరూపుడు శివుడు. ఇది తమస్సు కాదు, సత్వం మాత్రమే. పరమేశ్వరుని అనుగ్రహంతోటే విష్ణువు రక్షణ కార్యాన్ని నిర్వర్తిస్తాడు అని శైవులు అంటారు. కానీ వైష్ణవులు విష్ణువు రక్షణ కార్యాన్ని చేయటమే కాక పరమపదమైన మోక్షాన్ని కూడా ఇస్తాడు. ఆయనే పరమాత్మ. పరమేశ్వరుడు ఆయనకు లోబడి ఉంటూ సంహార కార్యాన్ని చేస్తాడు అని అంటారు. ఆదిశంకర భగవత్పాదుల తత్వాన్ని అంగీకరించిన మనం శైవులమో లేదా వైష్ణవులమో కాదు. మనం స్మార్థులు అనబడతాము. స్మృతులు అనే ధర్మశాస్త్రాల ప్రకారం నడుచుకునేవారు స్మార్తులు. మాకు శివుడు, విష్ణువు, ఇతర దేవతలు అందరూ ఒకే పరమాత్మకు వివిధ రూపాలై ఉన్నారు. ఈ మాట అంటే ఇతరులు అంతటితో విడిచిపెడతారా? ప్రతి వర్గం తన దేవుని కార్యాన్ని సూచించి అతడు సత్వమూర్తి కాదా అని అడుగుతారు. సత్వమూర్తిని మాత్రమే ఆరాధించాలి. అందుకే బ్రహ్మ గుడి కానీ ఆరాధన కానీ లేవని ఇరు వర్గాలు ముక్తకంఠంగా ఆయన రజోగుణమూర్తిగా నిర్ధారించాయి. దీనినే మనం నిష్పక్షపాతంగా ఒకసారి చూద్దాము. బ్రహ్మకార్యం రజస్సుకు సంబంధించింది. రంగు కూడా ఎర్రదే.
ఆయన నివసించే కమలం కూడా రజస్సు సంబంధమైన ఎరుపు రంగుదే. కానీ శివుణ్ణి విష్ణువును చూడండి, రక్షణ కార్యం చేసే విష్ణు రంగు తెలుపు కావాలి, కానీ ఆయన నల్లనివాడు. ఇది తమోగుణం రంగు. అంతేగాక ఆయన ఆదిశేషునిపై నిత్యం పడుకుని ఉంటాడు. పడుండటం కూడా తమస్సుకు చెందిందే కదా. మనం శివుని వంక చూద్దాము. తమోగుణ సంబంధమైన వినాశకార్యం చేసేవాడు నల్లగా లేడు, పైగా శుద్ధ స్ఫటిక సంకాశం అని చెప్పబడి సత్వగుణ సంబంధమైన తెలుపు రంగును కలిగి ఉంటాడు. ఆయన ఉండే మంచికొండ తెల్లనిదే, పూసుకున్న విభూతి, ఆయన ఎద్దు వాహనం కైలాసగిరి అన్నీ తెల్లనివే. ఆయన పడుకోడు, శాంతంగా దక్షిణామూర్తిగా అయినా ఉంటాడు, లేదా ఆనందంగా నటరాజుగా అయినా నాట్యం చేస్తూ ఉంటాడు. ఇదంతా సత్వమే కదా. ఇదంతా ఏం తెలుపుతుంది? శివుడు విష్ణువు విడివిడిగా తమోగుణమూర్తిగానో సత్వమూర్తిగానో ఉండరు. ఇద్దరిలో సత్వము తమస్సు మిశ్రమంగా ఉన్నాయి. ఒకరు తన రూపంలో తమస్సును కలిగి ఉంటే కార్యము సత్వగుణమయము, మరొక రూపంలో సత్వగుణం కలిగి ఉంటే కార్యము తమోగుణమయము. ఈ ఆధారంగా కార్య ఆధారితమైన సత్వాన్ని వైష్ణవులు విష్ణువుగా ఆరాధిస్తారు. సత్వమయ రూపం కల శివుడిని శైవులు కొలుస్తారు. నిష్పక్షపాతంగా చూస్తే ఇరుపక్షాలలో ఇరుగుణాలు ఉన్నందున ఇరువురు ఒకే పదార్థమై ఉండి ఇద్దరూ ఒకటేనని తెలిసిపోతుంది. ఇద్దరినీ ప్రేమతో కొలవగలము. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జై జయ శంకర. 7483229249.